అతి తక్కువ బడ్జెట్ తో మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నంబర్ ని సంప్రదించండి. విక్టరీ వెంకటేష్ కథానాయకుడిగా వచ్చిన సూపర్ హిట్ మూవీ సంక్రాంతికి వస్తున్నాం సరికొత్త రికార్డును నెలకొల్పింది. జనవరి 14న ప్రేక్షకుల ముందుకు ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ ను అందుకోవడమే కాకుండా 300 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహించగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మించాడు. అయితే ఇప్పటి వరకు హౌస్ఫుల్ కలెక్షన్లతో దూసుకుపోతున్న ఈ సినిమా 303 కోట్ల వసూళ్లను సాధించినట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. అంతేకాకుండా తెలుగులో ఈ రికార్డు సాధించిన తొలి చిత్రంగా రికార్డు నమోదు చేసింది. మరోవైపు టాలీవుడ్ నుంచి సీనియర్ నటులలో 300 కోట్ల క్లబ్ లో ఎంటర్ అయిన నటుడిగా వెంకీమామ రికార్డు సృష్టించాడు. తెలుగు చిత్ర పరిశ్రమల్లో సంక్రాంతికి వస్తున్నాం అంచనాలను మించి అదిరిపోయే రికార్డును క్రియేట్ చేసింది. బాక్సాఫీస్ వద్ద కేవలం 17 రోజుల్లోనే 303 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టడం విశేషం. ఇటు రీజనల్ సినిమాల పరంగా ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ గా ఈ చిత్రం నిలువగా తెలుగులో మాత్రమే విడుదలైన చిత్రాలలో అత్యధిక కలెక్షన్లను సాధించిన చిత్రంగా సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. ఓ రీజనల్ ఫిల్మ్ అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాగా ఇప్పటి వరకు గుంటూరు కారం 212 కోట్ల కలెక్షన్స్ తో ఉంది. కాగా ఆ రికార్డును వెంకటేష్ సినిమా ఎప్పుడో దాటేసింది. అయితే సంక్రాంతికి వస్తున్నాం సినిమా క్రియేట్ చేసిన ఈ రికార్డును బ్రేక్ చేయటం అంత ఈజీ కాదనే చెప్పవచ్చు.